మీసారి మాకు అక్కర్లేదు, ప్రజలను తప్పుదోవ పట్టించే ప్రకటనలు చేయించిన కేసులో క్షమాపణను అంగీకరించబోమని పతంజలి వ్యవస్థాపకుడు బాబా రామ్దేవ్ ఆచార్య బాలకృష్ణపై సుప్రీంకోర్టు మొట్టికాయలేసింది. ఇక చూడు, మీసారి మాకు అక్కర్లేదు బాబా రామ్దేవ్ ఏది యోగాసనాలు, యోగకి ఆసనాలు వేయిస్తుంటాడు కదా, ఆయన వచ్చి సుప్రీంకోర్టులో నిలబడి వీఆర్ సారీ అంటే నో నో ఈసారి మాకొద్దు, మేము అంత మానవతావాదం కాదని చెప్పింది. అసలు ఈ రామ్దేవ్ బాబా పంచాయతీ ఏంది, సుప్రీంకోర్టు దాకా ఎందుకు వచ్చింది, ఈయన సుప్రీంకోర్టుకు క్షమాపణలు ఎందుకు చెప్పిండు, ఏం జరిగింది, ఇది సుప్రీంకోర్టు రామ్దేవ్ బాబాకున్న సంబంధమైనా కాదు, ఇది భారతదేశ ప్రజలకున్న సంబంధం. అసలు ఏంది రామ్దేవ్ బాబా పంచాయతీ అనేది ఒకసారి చూద్దాం. ఇక బాగా చూడాలి మనం. భారతదేశంలో మనము చాలా మంది ప్రజలు వచ్చిన బాధ ఏంటంటే ఈ గోల్తో తక్కువ అవుతుంది, ఇది ఇండియన్ మెడికల్ అసోసియేషన్ ఆ తర్వాత వీళ్ళందరూ ధృవీకరించారు, దీని ద్వారా మంచి జరుగుతుందంటే ఎవడు ముట్టుకోడు, తాయిత కడతాడట చూడు, మళ్ళీ అడుగు రోగం. ఇగో ఇట్లా మనది బాధ. వాడు రామ్దేవ్ బాబా అనేటోడు చేసినటువంటి కథ ఏంది, సుప్రీంకోర్టు కూడా ముక్కు ఎందుకు నాలుగు రాస్తా ఉన్నాడంటే, రామ్దేవ్ బాబా ఏం చేసిండంటే పతాంజలి అనే దుకాణం పెట్టిండుగా, పతాంజలి అనే దుకాణం పెట్టిండు. ఈ పతాంజలి దుకాణం ద్వారా కరోనా టైంలో రామ్దేవ్ బాబు ఏం చేసిండు ముచ్చటంటే, అరే తీసేయాల పతాంజలి పెట్టిండు. దీంతో ఏం దుకాణం తెరిచిండంటే, ఇది ఇప్పుడు ఈ రెండు ఈ గోమూత్రం ఇదంతా కలిపి కరోనా పోతుందని చెప్పిండు. కరోనా వారం రోజులలో మాపి కరోనా పురుగే ఉండదని చెప్పిండు కడుపులో. చెప్పి ఆయన పోయి దవాఖానలో పడ్డ తర్వాత చెప్పి దాన్ని అడ్వర్టైజ్మెంట్ చేసిరు. ఇంకా ఈ ఉత్పత్తులు వాడితే మగ పిల్లగాడు పుడతాడని, ఈ ఉత్పత్తులు వాడితే త్వరగా గర్భం వస్తుందని, ఈ ఉత్పత్తులు వాడితే అసలు గర్భమే రాదని, ఇగో ఇటువంటి అన్ని దుకాణాలు తెరిచిండు రామ్దేవ్ బాబా. దాంతో ఏమైంది, రామ్దేవ్ బాబా తప్పుడు ప్రకటనలు చేస్తా ఉన్నాడు, ఇతని పైన చర్యలు తీసుకోవాలని చెప్పి ఇండియన్ మెడికల్ అసోసియేషన్ అల్లోపతి పనిచేయది మాదే పనిచేస్తా అని చెప్పిండు ఆయన ఈ అడ్వర్టైజ్మెంట్లలో. అసోసియేషన్ ఓకే రైట్. ఇగో వీళ్ళు సుప్రీంకోర్టుకు పోయిరు. అసలు మేము ఇంత చదువుకొని ఇన్ని రీసెర్చ్లు చేసి ఇంత కథ చేస్తే వీడెవడో ఆసనం వేసి గోమూత్రం కలిపి కరోనా తక్కువ చేస్తా అంటాడు, ఇది ప్రజల్ని తప్పుదోవ పట్టించేదని చెప్పి సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు ఏం చేసిందంటే వాడిని ఇక్కడ పట్టుకరాపురి అని చెప్పింది. ఎవరిని, ఈ రామ్దేవ్ బాబాని బాలకృష్ణ. అసలు ఈ యోగాసనాలకు తర్వాత ఈ మందులకు సంబంధం లేదు. అసలు వీని అంతా ఒట్టిదే, పతాంజలి ప్రాజెక్ట్ అంతా ఒట్టిదే. వాడు ఉత్సమ్మి బిజినెస్ చేస్తుండే, అయ్యా ఉత్సమ్మి బేరం చేస్తున్నాడు, దందా చేస్తున్నాడు. అది కూడా నిజంగా వాస్తవం ఇస్తే మంచిదే. కానీ విషయం ఏంటంటే సుప్రీంకోర్టు అరే వాడిని పట్టుకరాపోరా అంటే ఈ ఇద్దరు ఏం చేసిరు, ఈ ప్రకటనలు ఆపాలరా బై నువ్వు టీవీలల్లా, ఈ దొంగ ప్రకటనలు, ఇది ప్రజల్ని మోసం చేసే ప్రకటనలు, నీ గోమూత్రము ఆ తర్వాత ఈ మిక్స్ చేయాలి కరోనా పోతుంది అని. అయితే ఈ పతాంజలి ఈయన ఈ కరోనా మందు కనిపెట్టిందని చెప్పగానే అర్నాబ్ గోస్వామి మన్ను మషాడం ఈ మోడీ మీడియా ఉంది అంతా ఏ అమ్మ రామ్దేవ్ బాబా యూ డిడ్ ఏ గ్రేట్ జాబ్ అని చెప్పి ఊరి యొక్క ఒక్కడు కాదుగా వానికి భజన కీర్తనలు కొట్టి పారేసారు లైవ్లా. మరి అమ్మ ఇవి ఎక్కడి ప్రకటనలా అని చెప్పి ఐఎంఏ వాళ్ళు సుప్రీంకోర్టుకు పోతే సుప్రీంకోర్టు వాడిని పట్టుకరాపు అంటే ఇక మెల్లగా వచ్చిరా, వచ్చి ఏమి రావయ్య నీకు తెలియదారా, ఎట్లా ఇస్తారా మీరు ప్రకటనలు, ఇది చట్టవిరుద్ధం కదా, తప్పైంది సార్ పొరపాటు అయింది అని చెప్పి అడగంగానే తప్పైంది సార్ పొరపాటు అయిందని. నీ తప్పులేమని కావాలరా, నీ తప్పులేమని కావాలరా, మేము శిక్ష చేస్తాం నువ్వు తయారుగుండమని చెప్పారు. రామ్దేవ్ బాబా శీర్షాసనం వేసి వెళ్ళిపోయాడు, ఇట్లా ఇంకో ఆసనం వేసి వెళ్ళిపోయాడు. ఇక్కడ క్లియర్గా ఇండియన్ మ్యాజిక్ రెమెడీస్ యాక్ట్ అని ఉంటుంది. ఈ యాక్ట్ ప్రకారము ఈ తంత్ర విద్యలు తాయిత విద్యలకు సంబంధించిన అడ్వర్టైజ్మెంట్లు ఇవ్వద్దు అన్నట్టు రామ్దేవ్ బాబా ఇచ్చిండు. దీని సంగతి ఏంద్రాబాయ్ అని అంటే ఏదో దందా కోసం చేసినాం సార్ మేము అని చెప్పారంటే సుప్రీంకోర్టుకు కూడా ఇవ్వద్దని చెప్పిన తర్వాత మళ్ళీ యాడ్స్ ఇచ్చిందట.
ఇక ఇట్లా కాదురాబాయ్ అని చెప్పి అని గుంజుకరా అంటే గుంజుకొచ్చారు. గుంజుకొస్తే ఇప్పుడు సారీ క్షమాపణలు చెప్తా ఉన్నారు. ఇప్పుడు ఎవరైతే పతాంజలి వాడుతా ఉన్నారో, పతాంజలి ఎంత ఏది బర్రెపెండతోని ఏంటి దూదు అవి ఏంటి ఉంటాయిగా అగరబత్తులు ఈ అన్ని తయారు చేసి కార్యక్రమాలు చేసి దాని దయ అంతే. వాస్తవానికి బర్రెపేడ ఆవుపేడ అక్కడికి వచ్చింది ఎప్పుడు మనం మంచిగా నీళ్ళలో కలిపి శాంతి చల్లుకున్నప్పుడు అక్కడికి వచ్చింది. పసుపు కడపలో కూసుకున్నప్పుడు యాంటీబయాటిక్ ఏవి క్రిమినల్ లోపల రాకుండా అట్లా ఎక్కడికి వచ్చినాయి. మామిడి కొండలు ఏది కొమ్మలు కార్బన్ డైఆక్సైడ్ని పీల్చడానికి పనికి వచ్చినాయి, అవి వేరే. కానీ వీడు దండ పెట్టినే దాన్ని వితౌట్ కెమికల్ అన్నాడు, అందులో కెమికల్ కలిపి అంటే కథ కథ మొత్తం ఆగమాగం చేసింది అన్నట్టు. ఇగో ఇట్లా రామ్దేవ్ బాబా బండారం అంతా బట్టబయలైతే ఇప్పుడు నేషనల్ మీడియా సప్పు చేస్తలేదు. ఎందుకంటే ఫస్ట్ ఇల్లేగా లేపింది, ఇప్పుడు మోడీ మీడియా అంతా సపోర్ట్ చేస్తలేదుగా. అదే చాలా చిన్న విషయం అన్నట్టుగా. ఇగో ఈ రకంగా జరిగి లక్షల కోట్లు వేసిండు. పతాంజలి పతనం స్టార్ట్ అయిపోయింది. ఇంకేమన్నా పతాంజలి సబ్బు, పతాంజలి గోమూత్రం, పతాంజలికి సంబంధించిన అగరబత్తీలు బుగరబత్తీలు ఏమైనా ఉంటే బంజేరిగా అయిపోయింది. సుప్రీంకోర్టు తిడుతుంది దిక్కు. వాళ్ళు ఇచ్చిన అడ్వర్టైజ్మెంట్ మొత్తం కారం పొడి, అల్లం ఎల్లిగడ్డలనేమో అరటికాయది అరటి చెట్టుది. అయ్యో ఇక చెప్పకూరు నాయన పతాంజలి. ఇక పొరపాటున ఎవరన్నా పతాంజలి స్టోర్ ఓపెన్ చేస్తున్నా ఇక బంజేరి స్టోర్లు గీర్లు మొత్తం కొలాప్స్ అయిపోయింది పతాంజలి. ఈ పతాంజలితోని మంచిగా మనోడు ఏషం కట్టిండు, ఇంతమందమే వేసుకుంటాడు. ఇక ఈయనకి ఆరోగ్యం బాగాలేకపోతే తటక్కున పోయి దవాఖానా అన్నాడు. ఓ మంది వేసుకోవచ్చుగా ఈయన తయారు చేసింది అల్లోపతి. ఇగో ఈ రకంగా సుప్రీంకోర్టుకు వచ్చి క్షమాపణలు చెప్తా ఉన్నాడు రామ్దేవ్ బాబా గారు. రామ్దేవ్ బాబా గారు క్షమాపణలు చెప్తా ఉంటే తెలంగాణ మొత్తం భారతదేశం అంతా చూడాల్సినటువంటి అంశం కదా. మోడీ మీడియా చూపిస్తలేదు, మరి గోధి మీడియా మరి ఎవడో ఒకటి చెప్పాలి కాబట్టి చెప్తా ఉన్నాం అన్నట్టు. ఇదో జరిగిన కార్యక్రమం అయితే గిది సార్. అది రామ్దేవ్ బాబా వాడితే తెల్లగైతారన్నారట, ఆయన తెల్లగా కాలేదట. ఏమైంది? వాడితే తెల్లగైతారన్నట. ఫెయిర్ అండ్ లవ్లీ వాడితే తెల్లగా అవుతారని అడ్వర్టైజ్మెంట్ ఇస్తారు కదా అన్న, దాని గురించి కూడా చెప్పమల్లన్నా. అది కూడా అబద్ధమే, అన్ని అబద్ధాలు. దాని కింద వాడు ఏం చేస్తాడు, స్టార్ అని పెట్టి కండిషన్ సప్లై అని పెడతాడు. మీరు ఏ ప్రోడక్ట్ అన్న తీసుకోరి, ఏదనుకున్నా స్టార్ గుర్తు పెట్టి చిన్న కండిషన్ సప్లై అని పెడతాడు. అసలు షరతులు వర్తిస్తాయంటారు చూడరు, ఈ కండిషన్స్ ఏంటి అని మనం కులాయించి చూసినప్పుడు దీన్ని ఈ టెంపరేచర్ లో వాడినప్పుడు మాత్రమే ఈ గ్లో వస్తుంది. అవన్నీ మనం